ఎన్నిసార్లు నీ మీద మనసు విరిగిపోయేలా చెయ్యాలని ప్రయత్నించినా కానీ భరత్ మనసులో మాత్రం, తన మనసులో నీ స్థానం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆఖరికి భరత్కి గతం గుర్తులేకపోయినా నేనే నీ భార్యనని నా మెళ్ళో నేనే తాళి కట్టుకుని భరత్ ఎదురుగా నిలబడి తనకి ఎంత దగ్గరవ్వాలని చూసినా మానసికంగా శారీరకంగా నాకు మాత్రం దూరంగా ఉన్నాడు తప్ప ఏ రోజు నాతో కలిసిపోవాలని ఆలోచించలేదు. అది అతని గొప్పతనం కాదు, మీ ఇద్దరి ప్రేమ యొక్క గొప్పతనం. అంతటి ప్రేమ నేను పొందలేకపోయినందుకు నిజంగా నేను దురదృష్టవంతురాలిని. అందుకే నేను ముందుగానే డిసైడ్ అయిపోయాను, ఈ పెళ్లి మండపంలోకి వచ్చే ముందే నేను విషం తాగాను. రుద్రాణి, నువ్వు అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకున్నావు. ఏమండి, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. రా, పట్టుకో. వద్దు వద్దు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. ఒకవేళ తీసుకెళ్లాలని చూసినా నేను ఎక్కువసేపు బతకను. ఎందుకంటే నేను తీసుకున్న విషయం అంత పవర్ఫుల్. ఇంకొక నిమిషంలో నేను చనిపోతాను చంద్రిక. నా వల్ల మీరందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నాను. నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, తీరుస్తావు కదా ప్లీజ్? నేను బతికితే నీ భార్యగా బతకాలి, లేదా నీ చేతుల్లో చచ్చిపోవాలి. అందుకే చూడు, ఇలా పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి నీ చేతుల్లో చచ్చిపోవాలనే ఆలోచనతో నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగిపోతుంది భరత్. ఇలా పెళ్లి కూతుర్లా తయారయ్యాను. ఇలాగే నీ చేతులతోటి నన్ను కాటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నీ చేతుల మీదుగా జరిపిస్తావా? ఈ జన్మకి నాకింతే చాలు భరత్. రుద్రాణి, ప్లీజ్ రుద్రాణి, అలా మాట్లాడుకో. చంద్రిక, ఈ జన్మకి భరత్ నీ సొంతం, కానీ వచ్చే జన్మకి మాత్రం భరత్ని నాకు వదిలే. మనిషికి 7 జన్మలుంటాయంటారు. కావాలంటే నువ్వు 6 జన్మలు భరత్ని తీసుకో, కానీ నాకు మాత్రం ఒకే ఒక్క జన్మ భరత్ భార్యగా బతికే అవకాశం కావాలి. అలా అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. భరత్, నేను ఆ లోకంలో ఎదురు చూస్తూ ఉంటాను. విక్రమ్, నన్ను క్షమించు విక్రమ్. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు తెలుసు. నువ్వు ఈ రోజు కూడా నా కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు.
కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నేను అంతకంటే ఎక్కువగా భరత్ని ప్రేమించాను. నా మనసులో భరత్ని పెట్టుకొని నీ చెయ్యి పట్టుకొని నేనేడడుగులు నడవలేను. అందుకే నీకు కనిపించనంత దూరంగా వచ్చేశాను. రుద్రాణి, నేను పోయాక నీ మనసు మార్చుకుని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విక్రమ్. నీరజ మేడం, ఇక నుంచి నువ్వు సెటర్లు వేయడానికి నేను ఉండనే. నేను లేకపోయినా నువ్వు మాత్రం భరత్ని చంద్రికని వదిలిపెట్టకూడదు. వాళ్ళతో పాటే నువ్వు ఉండాలి. వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటుండాలి. ఇదే నా ఆఖరి కోరికే. నా ఆస్తంతా నువ్వు కోరుకున్నట్టు నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వే ఉంచుకో. మేడం, భరత్, ఆఖరిసారి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? ఒక్కసారి చెప్పవా? ఐ లవ్ యూ రుద్రాణి. ఐ లవ్ యూ సో మచ్. రుద్రాణి, రుద్ర. రుద్రాణి! భరత్, దాన్ని వదిలేసేరా. నేను తప్పించుకుని వచ్చేసాను. ఇక దాన్ని పోలీసులకు అప్పగించు. అది కొంపలో ఉండటానికి వీల్లేదు. దాని అంతా చూడాలి. ఆ అవకాశం మనకివ్వలేదు అత్తయ్య. తను చనిపోయింది. ఏంటి, ఏమైందిరా? రుద్రాణి విషం తీసుకుంది. భరత్ గారి ప్రేమని దక్కించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేసింది. నాకు భరత్ గారికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెంపేయాలని ఎన్నో కుట్రలు పన్నింది. కానీ తన ప్రయత్నానికంటే మా ప్రేమ బంధం గొప్పదని తెలుసుకుందత్తయ్య. అందుకే ఈ జన్మకి భరత్ గారిని పొందలేను అని అర్థమైపోయాక తను ఆత్మహత్య చేసుకుందత్తయ్య. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు మేడం. మీ పద్ధతి మార్చుకోండి. మీరు కోరుకుంటే మంచి భర్త దొరుకుతాడు మేడం అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వెళ్ళలేదు. ఎంత చెప్పినా భరత్ బాబు కావాలని పిచ్చి ఆలోచనతోటి ఇదిగో ఇలా ప్రాణం తీసుకుంది.